స్టీల్ బాటిల్స్ ఎంతమంది ఉన్నాయి చేయొద్దండి. లేని వాళ్ళు అందరూ స్టీల్ బాటిల్లే తెచ్చుకోవాలి. మొత్తం ఒక చెప్పేది మనం ఆరోగ్యంగా ఉంటే స్కూల్కి రావచ్చు, బాగా చదువుకోవచ్చు, హెల్తీగా ఉన్నామనుకో మీ మమ్మీ వాళ్ళకు కూడా ఖర్చు తగ్గుతుంది. సిక్ అయి పనుకున్నామనుకో హాస్పిటల్ డబ్బులు పెట్టాలి కదా, ఆ డబ్బులు ఏందో బాటిల్ కొనుక్కుంటే మనం హెల్తీగా ఉంటాం. అందరూ కూడా స్టీల్ బాటిల్ తెచ్చుకోవాలి, సరేనా? ఓన్లీ 2 days, 2 days లో ప్రతి ఒక్కరికి కూడా స్టీల్ బాటిల్లే వచ్చాయి. అర్థమైందంటే చెప్పింది అందరికీ. ఇంకా ముస్తాబని ఒక ప్రోగ్రామ్ చెప్పాడు కదా, ప్రతి క్లాస్ రూమ్ లో కూడా ఇది మన ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రోగ్రామ్ ముస్తాబ్ అనేది. ముస్తాబ్ కార్నర్ అని ఒక కార్నర్ రెడీ చేయాలి. ఒక టీచర్ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుని ముస్తాబ్ కార్నర్ అని ఒక కార్నర్ పెట్టుకోవాలి క్లాస్. దాంట్లో డిజైన్ ఉండాలా, పౌడర్ ఉండాలా, నెయిల్ పాలిష్ ఉండాలా, నెయిల్ కట్టర్ ఉండాలి. అర్థమవుతుందా? ఇవన్నీ ఉండాలి. ఎందుకు ఇవన్నీ పెట్టానంటే ఇంటికాడ ఎవరైనా గోల్ కట్ చేసుకోవాలంటే క్లాస్ రూమ్లో లీడర్గా ఉండే వాళ్ళు చెప్పి కట్ చేయించారు. లీడర్ మాట కూడా ఇండేదనుకో మేడం వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఫోన్ చేస్తారు, ఫోన్ చేసిన తర్వాత అలా రూపుకొని పౌడర్ పోసుకొని నీట్గా ఉండాలి. అర్థమవుతుందా? అందుకే ముస్తాబ్ అనే ప్రోగ్రామ్ పెట్టలేదు. అందరూ కూడా క్లీన్ గా ఉండాలా, రోజు స్నానం చేయాలా, వీక్లీ ట్వైస్ కానీ 3 times కానీ హెడ్ బాత్ చేయాలా, నెయిల్ పాలిష్ చూస్తారా ఉడుకుంటుంది నల్లగా, అదంతా తీసేసుకోవాలి. దాంతోనే మనం అన్నం తిన్నామనుకో కలుపుకొని ఆ మురికి కూడా కట్టుకోవాలి. దానివల్ల ఏమైంది, మధ్యలో కొంతమంది కడుపు నొప్పులు వస్తాడు చూసారా, ఇంకే కట్టుకోవచ్చు. మీ నాన్న ఫింగర్స్ నెయిల్స్ లోపల ఆ డస్ట్ తీయకపోతే కడుపు నొప్పి అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి గోర్లు ఉన్నాయా లేదా, ఉంటే కదా రేపు కట్ చేసుకోవాలి నీట్గా. ప్రతి క్లాస్ రూమ్ లో కూడా ముస్తాబ్ కార్నర్ అనేది ఒక కార్నర్ ఉండాలి. స్నానం చేయాలి, ఊరికి 5 నిమిషాలు స్నానం చేయకూడదు, 20 నిమిషాలు తీసుకొని బాగా ఒళ్ళంతా రుద్ది స్నానం చేయాలి. అర్థమవుతుందా? రోజు ఉతికిన బట్టలే వేసుకోవాలి. ఈ రోజు బట్టలు వేసుకోకూడదు. మనం ఒళ్ళ మీద పెట్టుకుంటాం కదా, ఉతికంటే 6 కూర్చోంటారు, 7 కూర్చోంటారు, అంతా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కొత్త అనేది ఇంపార్టెంట్ కాదు, క్లీన్గా ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. గమనించుకోండి. మనం ఆల్రెడీ 3 డ్రమ్ములు పెట్టాము, అట్లా కాదు. మీరు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ తెచ్చి ఉంటారు, అది తింటారు కదా, అరటిపండు, కమ్మకాయలు ఏదైనా కానీ అదంతా కూడా ఒక డ్రమ్లోకి మళ్ళీ